ఏమిటిది మహర్షి, అలా నిర్ఘాంతపోయి నిలబడ్డారు? మీరు ఈ సమయంలో ఇక్కడికి వస్తారని తెలియక... ఎంత మాట ఎంత మాట. రసభంగం కాకుండా కనవండి కనవండి. ఆగండి మహర్షి, అక్కడ మా ప్రసక్తి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఎవరితో చెప్పనుగా. అదిగా నారద మునీంద్రుల నమస్కారం. ఏ లక్షణాదేవి, సంవత్సరం సలక్షణంగా సాగిపోతున్నదిగా. ఏం లక్షణమో మహర్షి, ఈ విధంగా క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి. ఎంత మాట ఎంత మాట. వాసుదేవుని వలపుల ఇల్లాలు చిన్నారి చిన్నరాణి గారేనా ఈ మాటనేది? స్వామివారు చిన్న చూపు చూస్తున్నారా? కాదు స్వామి, సీత కన్నే వేశారు. సరే సరి, అందుక పుష్పకోదండం సవరిస్తున్నారు. ఈ నాథుడు లోకంలో ప్రప్రథమంగా మత్స్యంత్రాన్ని భేదించిన ఘనతను దక్కించుకోవడానికి నీ స్వయంవరానికి వచ్చి ఆ మత్స్యంత్రాన్ని కొట్టి నిన్ను చేపట్టాడే కాని నీ మీద నిజమైన అంతఃకరణలు అనురాగాలు ఉండేనంటావా తల్లి? ఉండటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మహర్షి. అలా అడిగావు, బాగుంది. వ్రతరత్నాకరంలో స్వామి స్వామి, మా సత్యభామాదేవి పుణ్యాన మీరు వ్రతాలు ఉపదేశించటం, ఆ ఫలితాలు మేము అనుభవించటం అయిపోయింది. చాలు చాలు, ఆ వ్రతాలు తప్ప మరి ఏదైనా ఉపదేశించండి. స్వామి స్వామి. మహర్షి, అవ్వా, మీరు బ్రహ్మచారులు. స్వామి, నేను మహర్షి, ఆ వ్రతం నేను ఉపదేశిస్తాను. లీలా మహర్షుడు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. మహర్షి, అపచారం. మీరు జితేంద్రియులైన మహర్షులు, మేము ఇంద్రియాసక్తులమైన మానవులు. మీరు మాకు అసాధనం. మాధవ, నన్ను మన్నించు. తెలిసి తెలిసి మాయామోహితుడనై సర్వవ్యాపివైన నిన్ను సామాన్య మానవునిగా భావించి చెలగాటలాడా. నాకు కనువిప్పు చేశావు వాసుదేవ. అదేమిటి మహర్షి, సర్వజ్ఞులైన తమకు మాయా మోహమా? చిత్రంగా ఉంది. అవును తల్లి, ఏకకాలంలో ఇన్ని వేల మంది స్త్రీలతో ఎలా సంసారం సాగిస్తున్నాడా అని సందేహించి శోధించడానికి నేను ఎక్కని గడపలేదు, ఈయన లేని చోటు లేదు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మ. నందనందన, నీ పాదార విందములపై అచంచలమైన భక్తి విశ్వాసాన్ని ప్రసాదించు.